మేడం రోజా కూడా నిన్న కామెంట్ ఒక ట్వీట్ చేశారు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఉన్నప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఫైట్ చేశాము. పోలవరానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ నిధుల విషయంలో ఫైట్ చేశాం. కానీ ఇప్పుడు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కీలకంగా ఉన్న సమయంలో కూడా కనీసం ప్రశ్నించలేకపోయారు, రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారంటూ రోజా కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు రోజా గారు మాట్లాడినా లేదంటే ఇతర వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాయి, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది, కానీ పోలవరం ఇంచు కూడా కట్టనటువంటి ఘనత ఈ వైసీపీ వాళ్ళకి. అసలు రోజా గారి గురించి చెప్పాలంటే అటు తిరుమల లడ్డు దగ్గర నుంచి స్వామివారి దర్శనాల దగ్గర నుంచి ఆవిడ చేసినటువంటి మంత్రిత్వ శాఖ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆవిడ దోచుకొని అంత అవినీతి చేసి అసలు ఏమాత్రము కేంద్రం అంతెందుకు కేంద్ర ప్రభుత్వం వైసీపీ పాలనలో కూడా కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థలు పెట్టడానికి లేదంటే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రోడ్ల నిర్మాణానికి రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర వాటా ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రము వారొక గజం భూమి ఇచ్చింది లేదు, రాష్ట్ర వాటా ₹1 విధిల్చింది లేదు. అలా కాకుండా ఇన్నేళ్ళు కేంద్ర ప్రాజెక్టులు లేట్ అవ్వడానికి కారణం ఇదే వైసీపీ కాదా? అంగన్వాడీలు ఇచ్చేటటువంటి గుడ్డు దగ్గర నుంచి జల్ జీవన్ ఇంటింటికి నీరు వెళ్ళే జల్ జీవన్ మిషన్ వరకు పంచాయతీలకు వెళ్ళేటటువంటి ఆఖరి సర్పంచ్ నిధుల వరకు కూడా దారి మళ్లించుకుంది ఇదే వైసీపీ కాదా? ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము 90% పైగా విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలు నెరవేర్చామని మేము గర్వంగా చెప్తున్నాము. కాదనేటటువంటి పాయింట్ ఇదే రోజా గారిని రమ్మనండి, ఇదే వైసీపీ నాయకులను మాతో డిబేట్కి రమ్మని చెప్పండి. ఏ పాయింట్లో మేము ఎన్నెన్ని కోట్లు ఇచ్చాము, ఏ పాయింట్ మేము పూర్తి చేశాము అని ఊరికి అనాలి. కాబట్టి ఎలాగూ ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా అనాలి అని అనడం తప్పితే వాళ్ళకి తెలుసు వాళ్ళన్నీ అనేవన్నీ అబద్ధాలు. ఈ రోజున వైసీపీ అనే మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం లేదు. పోలవరానికి సంబంధించి మొదటి దశ ఏదైతే 30,154 కోట్ల చిల్లర ఏదైతే ఉందో వాటన్నిటి కూడా గతంలో 18,000 కోట్లకి పైగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ గ్రాంట్ కూడా 12,000 కోట్లు మన నిన్న కేంద్ర బడ్జెట్ కూడా ఆమోదం తెలిపింది. అది కాకుండా మళ్ళీ దాదాపు 5,500 కోట్ల రూపాయలను కూడా ఇదే ఈ బడ్జెట్లో ఇవ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా మొత్తంగా 30,000 కోట్ల ఏదైతే పోలవరం మొదటి దశ ఉందో దానికి మొత్తం కూడా కమిటెడ్గా ఉన్నాము, నిధులు ఇచ్చాము. ఇప్పుడు మిగతా కేటాయింపులు కూడా చేశాము. 2026-27 కల్లా పోలవరాన్ని పూర్తి చేసే దిశలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నాము. రెండోది అమరావతి రాజధాని కూడా మీరు చూడండి, అమరావతి బ్రహ్మరావతి అని చెప్పి అన్నటువంటి వైసీపీ మాట్లాడుతున్నారు. ఈ రోజున 3 ముక్కల్లాగా 3 రాజధానులు చేసి అటు విశాఖని దోచుకొని కొల్లగొట్టినటువంటి వారే ఈ రోజున రాజధాని గురించి మేము కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఇచ్చిన నిధుల గురించి మాట్లాడుతున్నారా మీరు?